పట్టణంలోని ఎంజీ రోడ్ లో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు భక్తిభరితంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకుల వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమై ప్రాతకాల ఆరాధన, సేవాకాలం, బాలభోగం, షత్తుమురై, మంగళ శాసనములు, తీర్థగోష్ఠి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తదుపరి హనుమాన్ వాహన సేవ, నిత్యహవనం, సుదర్శన నరసింహ ఇష్టి బలిహరణ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వరంగల్ టెంపుల్స్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉత్సవాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్న M1 టీవీ ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సిఓ అమరేంద్రాచారిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పూర్ణాకులేక్షణం విషయమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అమేతికరమర్జున అపరంతప సజ్జన ఉవాచ మనసస్తు పరం బుద్ధ్వా సంసభ్యాత్మానమాత్మనా శత్రుం మహాబాహో పాపరూపం మోహన మురళి మురి మమతను చెలి వీర మనసాయ రామాధవ మనసాయ రామాధవ మనసాయ రామాధవ అన్నది తిరిగా అన్నట్లు ఉండండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ శరణం మమ. వేణుగోపాల స్వామి దేవాలయం, మట్టవాడ, వరంగల్. ఈ దేవాలయము చాలా ప్రాచుర్యం చెందినటువంటి దేవాలయము. ఇక్కడ వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామిగా పేరు. ఎవరైతే సంతానం కోరి ఇక్కడ అతనికి ముడుపు కడతారో లేదా గరుడ ప్రసాదాన్ని తీసుకుంటారో వాళ్ళకు సంతానం కలుగుతుందని మా తాతల కాలం నుంచి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. భగవద్భక్తులు ఎవరైనా సంతానం కోరుకునేటువంటి వాళ్ళు ఇక్కడ వేణుగోపాల స్వామికి ప్రదక్షిణం చేసి కోరుకున్నట్టయితే సంతానం జరుగుతుందని ప్రతీతి. అదేవిధంగా మనకిక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా పాలక మండలి మరియు బ్రహ్మోత్సవ మండలి, తర్వాత భగవద్భక్తులు, మహిళా మండలి వారి సహాయ సహకారాలతో, యాజ్ఞికుల వారితో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏకాదశి పర్వదిన సందర్భంగా సాయంత్రం 7:10 శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణోత్సవంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. దేవస్థానం ఇందులో మరి ఎన్నో సంవత్సరాల నుంచి మన అరుట్ల వంశాచార్యులు, అరుట్ల వంశీకులు వారి యాజ్ఞత్వంలో, వారి అర్చకత్వంలో ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేసుకొని మేము 9 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు వారి అర్చక బృందం ఆధ్వర్యంలో, వారి సహాయ సహకారాలతో, వారి సూచనలతో, అలాగే మా కమిటీ యొక్క ఆలోచనతో, కమిటీ సహాయ సహకారాలతో మరి మట్టవాడ ప్రాంతంలోని ఈ ఏరియా ఉండే అందరితో, వరంగల్ పట్టణ పుర ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో, ఎందుకంటే అందరి సహాయం ఎందుకు చేస్తున్నాం అంటే మా కమిటీలో 2-3 కలుపుకొని ఈ ఉత్సవాన్ని చేసే శక్తి ఉంది. కానీ అందరి చేతులు కలవాలి, అందరినీ కలుపుకోవాలి, అందరి యొక్క సేవలు భగవంతుల్లో కలపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని, మిత్రులు, బంధువులు అందరినీ కలుపుకొని ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న 13వ తారీఖు నాడు జ్యోతి ప్రజ్వల స్వామివారి అభిషేకంతో ప్రారంభమై తెల్లారి అంకురార్పణ, ధ్వజారోహణము, అలాగే వైనతే ఇష్టి సుదర్శన హోమం ఈరోజు చేసుకున్నాం. నిన్న ఎదుర్కొన్న కార్యక్రమం మా యొక్క దేవాలయ అర్చకుల అంగరంగ వైభవంగా మేము జరుపుకున్నాం.
అలాగే మరి ఈ రోజు సుదర్శన నరసింహ ఇష్టి చేసుకొని సాయంత్రం వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవము మా దేవాలయం ముందట ప్రాంగణంలో అంగరంగ వైభవంగా చేయడానికి కమిటీ నిర్ణయించుకున్నాం. రేపు ఉదయం ఇష్టి చేసిన తర్వాత సాయంత్రం ఉదయం సదస్యం, సాయంత్రం నారాయణీయం అనగా ఒక 100 మంది పైన మహిళలచే నారాయణీయ పారాయణము మరి ప్రప్రథమంగా మేము రేపు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎల్లుండి సహస్ర గల విష్ణు సహస్రనామం 100 మంది పైన వారితో విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటాం. అదే రోజు సాయంత్రం రథోత్సవము, రేపు మధ్యాహ్నము మహా అన్నప్రసాద వితరణ దేవాలయంలో, అలాగే 18వ తారీఖు శ్రీచక్ర స్థానము మహాపూర్ణాహుతి, సాయంత్రం శ్రీ పుష్ప యాగంతో ఉత్సవ సమాప్తి అవుతుంది. ఈ యొక్క దేవాలయ విశిష్టత గురించి, దేవాలయ ప్రాచుర్యం గురించి మా అర్చకులు శ్రీ గోపాలాచారి గారు వివరిస్తారు. వారిని వివరించవలసిందిగా కోరుచున్నాను. 2026వ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు అంటే 15/3/26 రోజు సాయంత్రం ఆ దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేము ఈ బ్రహ్మోత్సవాలను గత 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది 9వ సంవత్సరము. ఈ బ్రహ్మోత్సవాలు మామూలుగా మా గుడి వచ్చేసి గోపాలస్వామి దేవాలయం వచ్చేసి ముందుగా తాయెత్తుల గుడి ఉండే, ఇప్పుడు వచ్చేసి పూజల గుడి అయిపోయింది. గోపాలస్వామి దేవాలయం అంటే వరంగల్ మొత్తం తెలిసింది అంటే పూజల దేవాలయం లాగా తాయెత్తుల గుడి అనేది పోయింది. దీనికి ఏంటంటే ముఖ్యంగా బాగా కష్టపడి చేసింది మా ఏరియాలో ఉన్న మహిళా భక్త బృందం. ఈ మేము మగవాళ్ళం వచ్చినా రాకున్నా కూడా సంవత్సరం మొత్తం ఎటువంటి పూజలకైనా కూడా మా ఏరియాలో ఉన్న మహిళా భక్త బృందం మొత్తం హాజరై ఆ సంవత్సరంలో జరిగే పూజలన్నీ దిగ్విజయం చేస్తూ ఉంటారు. ఒక బ్రహ్మోత్సవాల వరకు మాత్రం ఈ వాడలో వాళ్ళందరం మగవాళ్ళం కూడా పాల్గొని విజయవంతం చేస్తూ ఉంటాం. ఈ గుడికి ప్రస్తుతం పాలకవర్గం కూడా ఉంది. ఇది ఎండోమెంట్ టెంపుల్. ఈ పాలకవర్గంలో మా ఆలయ చైర్మన్ ఇరుకుల్ల రమేష్ గారు, ధర్మకర్తలు రజనీకాంత్, కాసుల సురేష్, నేను కూడా ధర్మకర్తనే, వెంకటకృష్ణ నా పేరు, మరియు ఇంకొక భాగ్యలక్ష్మి గారని ప్రస్తుతానికి లేరు, వారు ఇంట్లో ఉన్నారు, సాయంత్రం వస్తారు. మా పాలక వర్గంతో నడుస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇట్టి బ్రహ్మోత్సవాలను ప్రజలందరి సహకారంతో విజయవంతంగా జరుపుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.